ప్రియులారా, క్రైస్తవ జీవితము విశ్వాస సంబంధమైన పోరాటంలో ఓడిపోయేది కాదు, అది జయ జీవితము కలిగి ఉండాలి. యేసు ప్రభువు ఈ భూమి మీద పోరాటము చేసి ఆయన విజయాన్ని సాధించాడు. ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, చివరికి మరణాన్ని కూడా ఆయన జయించాడు. దీని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ఆయన జీవించిన జీవితము చాలా జయ జీవితం. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాట మీతో చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. హల్లెలూయా. చూడండి, లోకములో మీకు శ్రమ కలుగుతుందంటే మీకేం కలగకూడదు? భయం కలగకూడదు. అర్థమవుతుందా? అందుకే ముందే ఏమన్నాడు? మీకు సమాధానము కలుగునట్లు నేను చెప్తున్నాను ఈ మాట. ఏంటంటే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. మీకు శ్రమ కలుగుతుంది అన్న వెంటనే భయపడిపోకండి. క్రైస్తవ జీవితం పోరాటం అన్న వెంటనే భయపడిపోకండి. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది బోధకులు కేవలం ఆశీర్వాదం గురించి మాత్రమే ప్రకటిస్తున్నారు. దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ ద చర్చ్ ఫర్ ద ట్రయల్స్ అండ్ సఫరింగ్స్. అపోస్తలుల గారు 14:22 పౌలు బర్నబాలు మరలా వారి విడిచిపెట్టిన స్థలాలకు వెళ్ళి ఏమని చెప్పారు చూడండి. అపోస్తలుల గారు 14:22 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు ఏమనుభవించి అనేక శ్రమలు అనుభవించి మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలా. హల్లెలూయ. శిష్యుల మనసును ఎలాగా దృఢపరిచారు? దేనితో? దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, కారు ఇస్తాడు, మ్యాడ్ ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, పెళ్ళి అవుతుంది, పిల్లలు వస్తారు, మన దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ దానికంటే ముఖ్యముగా శిష్యుల మనసును దృఢపరాలి అంటే వారు కొన్నిసార్లు దేని గుండా వెళ్ళాలండి? శ్రమల గుండా వెళ్ళాలి. హల్లెలూయా. పోరాటము చేయాలి. ప్రభు చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునట్టు చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలిగి అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్తే ఏమన్నాడు? 16 వెళ్ళిపోదాం. నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. అండ్ యేసు ప్రభు లోకముతో పోరాడి ఏం చేశాడు? జయం చేశాడు. ఎటునండి పాస్టర్ గారు? అన్ని పోరాటాలేనండి. ఏమంటారు కొంత? అన్ని పోరాటాలేనండి. బాబు, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, మీరు క్రైస్తవులు అయితే తప్పనిసరిగా మనకి పోరాటము ఉంటుంది. కానీ పోరాటముతో పాటు ఏముంది? కిరీటము కూడా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను లోకమును జయించాను. అంచేత మనము లోకాన్ని జయించేటటువంటి మంచి పోరాడాలని ప్రభువు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రకటన గ్రంథం 2:7 వెళ్దాం. సంఘానికి ప్రభు చెప్తున్న మాటలు. సంఘం అంటే మరి ఓడిపోయిన జీవితము కాదు, కానీ మరి పోరాడుతూ జయ జీవితాన్ని కలిగి ఉన్న సంఘమును దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీ సంఘముతో మరి దేవదూత లేదా ప్రభు చెప్తున్న మాటలు చూడండి. 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెంతును. హల్లెలూయా. ఎవరికండి? జయించువానికి. మీ జ్ఞాపకం ఉందో లేదో? మంచి చెడులు తెలివితేటలు ఇచ్చి ఆ వృక్ష ఫలం ప్రభు తినొద్దన్నాడు, కానీ ఆదాము తిన్నాడు. తర్వాత ఏం చేశాడు దేవుడు? వీరు మరలా జీవవృక్ష ఫలం కూడా తినేస్తారేమో అని ఏదైనా తోట నుండి వారిని ఏకంగా ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఇప్పుడేమంటున్నాడు ప్రభువు? ఎవరైతే జయ జీవితము జీవిస్తారో వారికి పరదేశులో ఉన్న ఆ జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే ఏదేను తోటలో ఆదాము హవ్వలు కూడా పొందని భాగ్యమో ఎవరైతే జయ జీవితం కలిగి ఉంటారో వారికి దేవుడు పరదైసులో ఆ భాగ్యాన్ని ఇస్తాడు. తర్వాత స్మరణ సంఘానికి ఏం చెప్పాడు? 11 స్మరణ సంఘానికి, నేను నీకు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి. 10 ఇదిగో మీరు శోధింపబడకుండానట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియో ఎవరు
జయించువాడు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు నరకం వెళ్ళనని అనుకోకండి. రెండవ మరణం అనగా ఏంటి? అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఏది? అగ్ని గంధకములతో మండు గుండము, రెండవ మరణం. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? స్మరణ సంఘముతో ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉంటారో వారికి రెండవ మరణము ఏమీ చేయలేదు. దీని స్తోత్రం కలుగును గాక. సో క్రైస్తవుడుగా, క్రైస్తవ జీవితము నీవు పోరాటములో ఓడిపోతే నీవు రెండవ మరణమునికి వెళ్ళాల్సిందే. కానీ నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉంటే రెండవ మరణముగా పిలువబడే అగ్నిగుండములో నీవేం పొందవు? పాలు పొంగులు పొందకుండా నువ్వు రక్షించబడతావు. తర్వాత పెర్గము సంఘముతో ఏం చెప్పాడు? 17వ వచనము. పెర్గము సంఘముతో 2:17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. హల్లెలూయా. మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కకు పడిన ఒక కొత్త పేరుండును. అది పొందిన వానికే గాని ఎవరికి తెలియదు. మనకు ఒక కొత్త పేరు ఇస్తాడంట. ఎవరికి? ఎవరికి? ఎవరైతే పోరాటములో జయ జీవితాన్ని కలిగి ఉంటారో. ఇంకా ముందుకు వెళ్దాము. తొయతైర సంఘంతో ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జొల్లి మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కొమ్మర వాని పాత్రల వలె పగులుగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చొక్కనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. ఎవరైతే జయిస్తారో వారికి దేవుడు ఏమిస్తాడండి? అధికారం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 5వ వచనము. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనుచు జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెప్పండి. చెవి గలవాడు వినుగాక. ఎన్ని గొప్ప మాటలండి. ఏమంటున్నాడు? జయించువానికి జీవగ్రంథములో పేరేక ఏం చేయబడదు? కొట్టివేయబడదు. 3వ అధ్యాయం 11-12 వచనము. ఫిలదెల్ఫియా సంఘముతో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడికి మీదటి ఎన్నటికీ వెలుపలికి పోడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లౌదికీయ సంఘముతో 20వ వచనం. బైబిల్ ఉన్న వారు చూడండి. 20వ వచనం. ఇదిగో నేను తలుపు నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎల్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయుదురు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మంది కూర్చి ఉండిన ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయించువానికి ఎంత గొప్ప విషయాలండి. ఏమంటాడు? నాతో పాటు సింహాసనం. ఏదైనా షేర్ చేసుకోవచ్చేమో కానీ సింహాసనాన్ని ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉంటారో వారు ప్రభువుతో పాటు సింహాసనం మీద కూర్చుంటారట. దేవుని స్తోత్రం కలుగునగా. ఒకవేళ ఈ భూమి మీద మనకి కూర్చోవడానికి కుర్చీ లేకపోవచ్చు, ఒకవేళ ఎక్కడైనా మనకి స్థానం లేకపోవచ్చు, మనుషులు మనకి స్థానాన్ని కల్పించలేకపోవచ్చు. బట్ ఇఫ్ యు లివ్ ద వర్తీ లైఫ్, నిజంగా యోగ్యమైన జై జీవితాన్ని జీవిస్తే ప్రభువే నిన్ను ఆహ్వానించి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన సింహాసనం కూర్చుంటే మనతో పాటు ఆయన కూడా కూర్చుంటే పెట్టుకుని ఎంత గొప్ప విషయం అండి.
నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, రాజుగారుగా దావీదు కూర్చున్న సింహాసనం కంటే మనుష్య కుమారుడైన దైవ కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్న సింహాసనము చాలా గొప్పది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనుషులందరూ లోకపరంగా చూస్తే ఒక ముఖ్యమంత్రి సింహాసనం, లేదా ప్రధానమంత్రి సింహాసనం, లేదా మంత్రి సింహాసనం, ఒక నాయకుని సింహాసనం కూడా చూడొచ్చు. ఇవన్నీ లోక సంబంధమైన సింహాసనములు. కానీ పరలోకంలో ఉన్నది మన ప్రభువైన యేసయ్య సింహాసనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సింహాసనములో మనమందరం కూడా ఆయనతో పాటు కూర్చుంటాం. ఈ లోకంలో నీవంటే మనుషులకు లెక్క లేకపోవచ్చు. ఈ లోకంలో మనుషులు నిన్ను ఒక పురుగులాగా, ఒక ధూళిలాగా, ఒక దుమ్ములాగా చూడొచ్చు. ఒకవేళ నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నందుకు నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు నిన్ను వెలివేసి కనీసం నీ మాట ఎత్తకుండా ఉండొచ్చు. ఇక నువ్వెప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచావో, నువ్వు ఆయనందు విశ్వాసం ఉంచినది మొదలుకొని నువ్వు ప్రతి అడుగు వేస్తూ ఒక జయ జీవితాన్ని, మంచి విశ్వాస సంబంధమైన పోరాటాన్ని కలిగి, నీకు ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు కలిగినా, ఇబ్బందులు కలిగినా, ఈ లోకములో నువ్వు వాటేమీ ఆశించక నీ విశ్వాసం కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ పరిగెత్తావు కనుక నీకు పరలోకంలో ఆయన ఏమైపోతున్నాడు చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి. ఒక సింహాసనం మీద నేను కూర్చుండబెడబోతున్నాడు. ఈ ఆధిక్యత ఎవరికి వస్తుంది అమ్మ? ఎవరికి వస్తుందండి? జయ జీవితాన్ని జయించిన వానికి. 7 సంఘములతో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏం కలిగి ఉండండి? జయ జీవితాన్ని, విక్టోరియస్ లైఫ్. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను అటువంటి జయ జీవితాన్ని కలిగి ఉన్నాను. నేను మంచి పోరాటం పోరాడాను. నేను బాగా పరుగెత్తాను. హల్లెలూయా. ఇప్పుడు తిమోతితోనూ దేవుని పిల్లలమైన మనందరితోనూ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చెప్పండి, మంచి పోరాటము పోరాడు.